బాటిల్ మూత నేను ఓపెన్ చేసినట్టు ప్రపంచంలో ఎవరు తీయడు ఈ డోర్ కూడా నేను ఓపెన్ చేస్తాను. రే మీ గొడవ ఏంట్రా బాబు? డోర్ ఓపెన్ అవట్లా, డోర్ ఓపెన్ చేయండి. నువ్వా? ఏం చేస్తున్నారా మీరు? మేమా ఏం లేదు, 5 రూపీస్ కాయిన్ పడిపోతే వెతుక్కుంటున్నాం అంతే. భయ్యా లేడీస్. అరే ఎంతసేపు ఇక్కడ అంటావురా? ప్రపంచం అంతా చూడాలనా? నా పాయింట్ జారి నా వంశ పరువు పోయింది. లేరా లే 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 లే. లే. అరే పోలీసు వాళ్ళు. పదండి పదండి. వాళ్ళు ఎందుకు వచ్చినట్టు, ఎందుకు వెళ్ళినట్టు? నిన్నేమో అలా కనిపించావు, ఈ రోజేమో ఇలా కనిపిస్తున్నావు. నీలో ఈ తేడా యాంగిల్ కూడా ఉందా? భయ్యా ముందే తెలుసా? నిన్న కలిసిన రెండో అనుభవం. ఓహో ఇంత మంచి అనుభవమా? ఏయ్, ఏంటి? మా సంగతి తర్వాత. ఇంతకి వాళ్ళెవరు? నీకెందుకు? పోలీస్ అని వాళ్ళు కూడా నమ్మారు. కళ్ళ ముందు కనిపిస్తున్నా నువ్వు నమ్మలేదు కదా, అందుకే చెప్పారు. టైం బాగాలేనప్పుడు ఏం చూసినా ఏం విన్నా అంతా రాంగ్ గానే కనిపిస్తుందని. నువ్వే ఒక రాంగ్ గాడివి. నిన్నటి నుంచి రాంగ్ టైంలో రాంగ్ ఎక్స్పీరియన్సెస్. సరే ఇంతకి పేరేంటి? కోపంలో ఉన్నా, చంపేస్తా. హానిక, చూసావా టైమింగ్ అంటే ఇది. నీ పేరేంటి? హారతి సార్. అసలే రోజులు బాలేవు. ఈ టైంలో రోడ్డు పైకి వస్తే ఆర్పేస్తారు హారతి. మీ ఫ్రెండ్కి చెప్పు. హలో హానిక, నాతో ఎవడు పెట్టుకున్నా వాడికే హానికరం. అమ్మ తల్లి, మీ అమ్మాయిలతో ఎవరు పెట్టుకున్నా వాళ్ళకే హానికరం. ఇంక నువ్వు వెళ్ళు. అమ్మాయి తిట్టడం అయిపోయింది, వెళ్ళిపోవడము అయిపోయింది. ఇక్కడ మంద అయిపోయింది ఏంటోలే. అబ్బా, నిన్న చూడగానే కనెక్ట్ అయ్యా. ఈరోజు కనిపించగానే హార్ట్ బీట్ పెరిగి ఇంకొంచెం బ్రౌజింగ్ స్పీడ్ పెరిగింది. అదేమో నానా బూతులు తిట్టి వెళ్ళిపోయింది. ఛా, మనసు బాధగా ఉంది పతాంజీ. చెండు ఏ బాధనైనా పోగొడుతుంది బెస్ట్ ఫ్రెండ్. అవునా? మరి నువ్వే చెప్తా. నువ్వే కష్టపడో నాకే నేను వస్తా. అది ఈ పెన్ నా దగ్గరికి ఎలా వచ్చింది? ఇదేంటి సీసీ కెమెరా పెన్ లా ఉంది? భయ్యా కాలనీలో ముందున్న సెట్ ఇంట్లో రాబరీ జరిగింది. రాబరీయా? పదా. మనీ ఎంత పోయింది? 50 లక్షలు పోయింది సార్. నిన్ననే గోల్డ్ కోసం అడ్వాన్స్ తీసుకున్నాను. మీకు ఎవరి మీద డౌట్ ఉందా? లేదు సార్. సరే మేము చూసుకుంటాను, మీరు వెళ్ళండి. ఓకే సార్. హర్షద్ సార్, లాస్ట్ ఇయర్ ఇదే యాంగిల్లో మణికొండలో రాబరీ చేసి దొరికారు కదా, వాళ్ళు ఎంక్వైరీ చేయండి. ఓకే సార్. సార్ ఏంటయ్యా, నైట్ పెట్రోలింగ్ డ్యూటీ మీరే కదా? అవును సార్. అదేంటి ఎన్నిసారి ట్రై చేసినా కారు ఆకీటాకి ఆఫ్లో ఉన్నాయి. నైట్ డ్యూటీ చేయకుండా ఎక్కడికి వెళ్ళారు? సార్ నైట్ డ్యూటీలోనే ఉన్నాను సార్. బాగా డ్యూటీ చేసినట్టున్నారు. స్టేషన్ రండి. బుద్ధుందయ్యా మీకు? మీరు చేసిన పనికి ఇప్పుడున్న కేసులు చాలక కొత్త కేసు ఒకటి. సార్ అది మేము కావాలని తాగలేదు సార్. రాత్రి టిఫిన్ చేస్తుంటే వాటర్ అయిపోయింది సార్. ఫ్రెండ్ దగ్గర వాటర్ తీసుకొని తాగాను సార్. మత్తేకాక తెలిసింది సార్ వాటర్లో క్వార్టర్ మిక్స్ అయిందని. వినేవాడు హెడ్సెట్ పెట్టుకుంటే నీలాంటోడు ఇంగ్లీషులో చెప్పాడంట హరికథ. డ్యూటీలో ఇంకోసారి ఇది రిపీట్ అయిందంటే ఆ హరికథ నేను చెప్తాను. వెళ్ళండి. మా బామ్మ ఎప్పుడు చెప్తుండేది, జీతం వస్తుంది కదా అని ఖర్చు పెట్టకు, గడ్డం వస్తుంది కదా అని పెంచకు, మందు ఫ్రీగా వస్తుంది కదా అని తాగకు అని. నువ్వు చెప్పిందే కరెక్టే బామ్మ. మరి మా బామ్మ ఇప్పుడు చెప్పలేదు కదా పతంజీ. మీ బామ్మకి ఎవరు చెప్పుండర్లే భయ్యా. అబ్బా రికమెండేషన్ పెట్టానా డ్యూటీకి షిఫ్ట్ అయిపోతుంది భయ్యా.